నిన్న అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నిన్న హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక మీటింగ్ పెట్టారండి. ఈ మీటింగ్లో తెలంగాణ లాంటి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి ఒక పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి తెలంగాణ గడ్డ మీద ఈ మీటింగ్ పెడితే, ఈ మీటింగ్కి ఎవరైతే వ్యాఖ్యాతలుగా ఎవరిని పిలవాలండి? తెలంగాణ ఉద్యమం కోసం అసూలు బాసిన అమరులని, లేదా తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని పల్లెకి వెళ్ళి డప్పు కొట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున రాజేసినటువంటి కళాకారుల్ని వాళ్ళని పిలవాల్సింది. ఎందుకంటే అది నిజంగా జంజీ ఉద్యమం అంటే అలాంటి దాన్ని ఉద్యమానిగా పేర్కొంటారు. కానీ ఎవరినండి? ఒకడు రావణ్ గాడు. ఈడు కరెన్సీ నోట్లు ఇస్తే జర్నలిజాన్ని నమ్ముకున్నటువంటి బ్రోకర్. ఇంకొక ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈయన కరెన్సీ నోట్లు ఇస్తే ఎవరికైనా పనిచేస్తాడు. కరెన్సీ నోట్లు లేకపోతే మాత్రం నేను కమ్యూనిస్టుని అంటాడు. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు, ప్రభుత్వాలని ప్రశ్నిస్తే మమ్మల్ని ఏమంటున్నాను, ప్రభుత్వాలని ప్రశ్నిస్తే మమ్మల్ని పాకిస్తాన్కి ఏజెంట్లని అంటున్నారు, చైనాకి డూప్లికేట్ వెర్షన్ అంటున్నారు, లేకపోతే మమ్మల్ని హిందూ వ్యతిరేకులు అంటున్నారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను భరతమాత ముద్దు బిడ్డని, భగత్ సింగ్ వారసుని. అప్పుడు నేను కాదు, కానీ ఆయన టైమింగు అసలు అద్భుతంగా ఎరగదీశాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు వీడియో చూసిన తర్వాత దానికి కౌంటర్ ఇద్దాం మనం. రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ప్రశ్నిస్తే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, నువ్వు చైనా ఏజెంట్ అంటారు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, నువ్వు హిందూ ద్రోహి అంటారు, నీవు దేశద్రోహి అంటారు. కానీ ఇలా అనేవారికి మేము చెప్పదలుచుకున్నాం, మేం భరతమాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములము అని చెప్పదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఇక్కడ మనం గట్టిగా నినాదాలు ఇవ్వాలి. మీరే కాదు దేశభక్తులు, మేమే దేశభక్తులం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అది ఆయన ఏమంటున్నాడు? మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కమ్యూనిస్టులుగా చూడట్లేదు, చైనాకి ఏజెంట్లుగానో పాకిస్తాన్కి ఏజెంట్గానో చూస్తున్నాను. మిమ్మల్ని ప్రశ్నిస్తే చూడట్లా, మిమ్మల్ని ప్రశ్నించినందుకు ఎవరు చూడట్లా. మీరు మొన్న ప్రశ్నించారు. మీరు దృష్టిలో ప్రశ్నించడం అంటే ఏంటో చెప్తాను వినండి. మీరు మొన్న ఏం మాట్లాడారు? అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని సాధ్యమంత వరకు లోపలేసేయండి, మాకు మా పార్టీ తరఫున ఒత్తిళ్ళు వస్తున్నాయి అని చెప్పారు అని చెప్పేసి ఒక సెంటెన్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత మీరు ఎక్కడ చెప్పారు దాన్ని? ఒక హైలీ ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చింది అన్న. నేను అడుగుతున్నా, ప్రశ్నించినట్ట? అది ప్రశ్నించడమా? అది ప్రశ్నించే తత్వమా? దాన్ని ఏమంటారు? ఒక పార్టీ మీద గుడ్డ కాల్చి మీద పడేసావు, దాన్ని ప్రశ్నించిన తత్వం అంటే ఎట్టా? దాన్ని జర్నలిజం అంటే ఎట్టా? దాన్ని పొలిటికల్ ఎనలిజం అంటే ఎట్లా? దాన్ని బ్రోకరిజం అంటారు, ఒక పార్టీకి ఊడిగం చేయటం అంటారు, ఒక పార్టీకి అమ్ముడుపోవటం అంటారు. నేనంటున్నా, ఎటువంటి ఆధారాలు లేకుండా బేషరత్తుగా సిగ్గు శరం లేకుండా అది అంత దారుణంగా ఒక ఆరోపణ తీసుకొచ్చి ఒక పార్టీ మీద వేసేసి, దీన్ని నేను ఈ ఆరోపణ వేశాను, ఇది నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు, అయినా ఎదురు పార్టీ వాళ్ళు నా మీద దాడి చేస్తున్నారు, నేను తప్పుడు ఎలిగేషన్ చేశాను, అయినప్పటికీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయకూడదు, నా గొంతు నొక్కకూడదు అని చెప్పేసి మాట్లాడుతుంటే దాన్ని ఏమంటారు నువ్వు చెప్పు. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, నేను అడుగుతున్నాను, భారతదేశం భగత్ సింగ్ ముద్దు బిడ్డలం అన్నావు కదా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం లేదా? తెలంగాణ అంతర్భాగం లేదా? మరి నువ్వు భారతదేశాన్ని గురించి అంత బాగా వర్ణించినోడివి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారు? మీకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏంది? అదే నేను అడుగుతున్నా. తెలంగాణ నీ అబ్బ జాగీరానా? నీ అయ్యే జాగీరానా తెలంగాణ? ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే, నాగేశ్వరరావు గారు, మీరు బ్రోకరిజం చేశారు, క్యాష్ ఇస్తే వాళ్ళకు ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దాన్ని ఒప్పుకోండి. నేను బ్రోకర్ పని చేశాను, నేను బ్రోకరిజం చేస్తున్నాను, నేను క్యాష్ ఇచ్చారు కాబట్టి ఒకటి ఊడిగం చేస్తున్నాను, ఇది నిజమైన మాట. అంతేగాని మీరు కమ్యూనిజాన్ని గురించి, భారతదేశం గురించి, భగత్ సింగ్ గురించి డైలాగులు మాట్లాడితే ఎట్లా? భగత్ సింగ్ గురించి మాట్లాడితే ఎట్లా? భగత్ సింగ్ ఏం ఆశించాడు? ఆయన దేశం కోసం తన సర్వాన్ని త్యాగం చేశాడు. మరి ఈరోజు మీరేం చేశారు? ఒక పార్టీ ఇచ్చే డబ్బులకి ఊడిగం చేసి ఎటువంటి తప్పు చేయనటువంటి పార్టీ మీద నిందలేశారు. తిరిగి వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తే, నేను భారతదేశంలో ఉన్నా, నాకు స్వేచ్ఛ ఉంది, వాక్ స్వతంత్రం ఉంది,
లేకపోతే వాక్ జర్నలిజం ఉంది, మీరెవరు నన్ను మాట్లాడటానికి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నిన్నే కదా మీరు మాట్లాడింది భారతదేశంలో తెలంగాణలో చంద్రబాబు నాయుడికి ఏం పని, అలాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నారని అడిగారు కదా. మరి మీరు భగత్ సింగ్ వారసులైతే భగత్ సింగ్ భారతదేశంలో ప్రతి పౌరుడు యొక్క ఒక ఇన్స్పిరేషన్ లీడర్. ఆయన దేశం కోసం పనిచేశాడు, దేశాన్నంతా ఐక్యం చేయడం కోసం పనిచేశాడు. కానీ మీరు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కోసం కొంతమందికి ఊడిగం చేస్తున్నారు, కొంతమందికి తొత్తులాగా మారి పనిచేస్తున్నారు. మీరు భగత్ సింగ్ పేరు ఎలా ఎత్తుతారు? మీకు అర్హత ఉందా భగత్ సింగ్ గురించి మాట్లాడేటప్పుడు? నేను మాట్లాడేటప్పుడు వెనక పక్కన ఒక ఆయన అంటాడు, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రశ్నిస్తే అది హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అంటాడు. వాడు రావణ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న హిందూ దేవాలయాలన్నీ పనికిరావు, హిందువులంతా పనికి మాలోళ్ళు. నాకు అర్థం కావట్లా. అది ప్రశ్నించటమా? అది ప్రశ్నించటమా? ఒక హిందువుని కించపరుస్తూ మాట్లాడటం, శ్రీలంకలో ఉన్న హిందువుల కోసం మీరు పనిచేస్తారా అని చెప్పేసి ఒక నీచమైన పదాలని మాట్లాడితే మేము తిరిగి ప్రశ్నిస్తే అది మా వాక్ స్వాతంత్రం. మాకు భారతదేశం కల్పించిన స్వాతంత్రం అంటున్నారు, దాన్ని స్వాతంత్రం అనరు, దాన్ని స్వాతంత్రం అనరు. కేవలం ఎవడేం చేస్తాడు? ఈరోజు మీరు చూడండి, కాక్రోజ్ జనతా పార్టీలోకి ఎవరైతే హిందూ విధానాలు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు వెళ్ళి మైకులు తీసుకొని మాట్లాడుతున్నారు. నిన్న ప్రకాష్ రాజు మాట్లాడాడు. ఆయన అంటున్నాడు, ఇవి వ్యవస్థని మార్చడం కోసమే నేను వచ్చానని. అవునురా బాయ్, నువ్వు ఒకసారి బెంగళూరు సెంట్రల్ నుంచి అక్కడి నుంచో పోటీ చేసావు కదా, ఎన్ని వచ్చినాయి నీ మోకాని కోట్లు? ఎన్ని వేశారు నీకు? అంటే హిందూ దేవాలయాల మీద, దేవుళ్ళ మీద మాట్లాడి దాడి చేస్తే దాన్ని మెలకుండా నోరు మూసుకొని ఉంటే దాన్ని సెక్యులరిజం అంటారు, దాన్ని సెక్యులరిజం అంటారు. కానీ తిరిగి ప్రశ్నిస్తే మాత్రం అది దేశ వ్యతిరేక విధానానికి నాంది అని అంటారు. అంతేగా మీరు చెప్పేది? మీరు మాత్రం మీ అవసరానికి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవచ్చు, ప్రజల మధ్య చిచ్చు పెట్టవచ్చు, నీ ఇష్టాసారంగా ఎక్కడో విని ఒక గన్నాయి మాట వింటే ఆ గన్నాయి మాటను తీసుకొచ్చి పొలిటికల్ అనలిస్ట్గా స్టూడియోల్లో మాట్లాడవచ్చు. నాగేశ్వరరావు గారు, వయసు పెరిగింది, బుద్ధి పెరగాలి, సిగ్గు పెరగాలి. మీకు తెలంగాణ భాషలో చెప్పాలంటే సోయ రావాలి మీకు ఒంటి మీదకి. ఊరిక వయసు పెరిగితే సరిపోదు. ఏ అర్హత ఉందని మీరు పోయి అక్కడ ఉన్నటువంటి అమాయకమైన ప్రజలను రెచ్చగొడుతున్నారు. అసలు మీరు సక్రంగా ఉన్నారా? అసలు మీకు నేను అడుగుతుంది ఏంటంటే, మీరు అక్కడ మాట్లాడేవాళ్ళు, అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళను, లేకపోతే గద్దర్ కుమార్తె లాంటి వాళ్ళను తీసుకెళ్ళి మాట్లాడించడం అది మీకు ధర్మం. అది ఎందుకంటే వాళ్ళు తెలంగాణ కోసం తమ జీవితాలను ధారపోసారు, తెలంగాణ ఉద్యమం కోసం వెళ్ళారు. విమలక్క లాంటి వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడిస్తే అది ధర్మం. అది ఆ ఉద్యమానికి, ఆ పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. క్యాష్ ఇస్తే ఇలా ఒక పార్టీకి ఊడిగం చేసి, క్యాష్ లేకపోతే సాయంత్రానికి కమ్యూనిస్ట్ పార్టీనని న్యూట్రల్గా ఉంటుందని చెప్పేటువంటి ఎప్పటికెప్పటికి తన రంగులు మార్చుకునేటువంటి ఊసరవల్లిని తీసుకెళ్ళి అక్కడ మీరు కాక్రోజ్ జనతా పార్టీ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని ఆయన భారతదేశం గురించి, భగత్ సింగ్ గురించి మాట్లాడుతుంటే మీరు అక్కడ కిందుండి చప్పట్లు కొడుతున్న నాకు అనిపిస్తుంది ఏంటంటే, మన పెద్దోళ్ళు సామెత చెప్తారు, మొగుడిని కొట్టి మొగసాలకెక్కిందన్నట్టు ఈయన నిన్నటిదాకా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాడు. ఈ రోజు దాకా తెలంగాణలో ఇంతమంది ప్రాంతీయవాదులు బయటికి రావడానికి నాగేశ్వరరావు కోసం కాదా? నాగేశ్వరరావు పెట్టిన స్విచ్ కాదా? నాగేశ్వరరావు పెట్టిన పెంట కాదా? మరి ఇలా బయటకు వచ్చేసి భగత్ సింగ్ భారతదేశం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలను ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నాడు చూడండి. అక్కడ ఉన్నటువంటి యువతను పిచ్చోళ్ళని చేస్తున్నాడు. అరే మీకు ఈ రావణ ఇల్లాప నుంచి ఇంకెవరు దొరకలేదా? ఆడొక పోరం బొగ్గాడు, ఆడి గురించి అందరికీ తెలిసిన విషయమే. సో మీరు అందరూ ఆలోచన చేసుకోండి. ఈ కాక్రోజులు జనతా పార్టీల్లో మీరు కేవలం హిందూ వ్యతిరేకంగా ఉండే వాళ్ళని మాత్రమే పిలిచి మీటింగ్లు పెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారంటే మీ ఎజెండా ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి.